46, 47, 48, 49, 50. అరే రమేష్, నేను 30 లెక్క పెట్టే వరకు అక్కడి కొసదాకా పోయి ఇటు రావాలి, సరేనా? సరే అమ్మా. బేసరా రమేష్, అరే రమేష్, ఈ పరుగు పంజం అంటే ఎందుకురా నీకు ఇంత ఇష్టం? అమ్మ, పరగంటే ఇష్టం కాదే, నా ప్రాణం. నేను సత్యలోపు మన దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని నా కోరిక అమ్మ. అరే రమేష్, బూట్లు కొనుక్కోమంటే ఎందుకు కొనుక్కుంటలేవురా? అమ్మ, ఇప్పుడు ఎందుకు నాకు బూట్లు? మన నరాలని కాళ్ళ కింద ఉంటాయి, కాళ్ళతో ఉరుకుతేనే రక్తపసలు సాఫ్ అవుతుందా? నేను అడిగినప్పుడు కొంది పాయ బూట్లు పా. అరే వస్తున్నాడు రా హుసేన్ బోల్ట్. ఏందిరా ఇప్పుడు నువ్వు అన్నమాట? ఏందే వానంటే నీకు అంత పౌరుషం వస్తుంది? వాడన్నాడు కాదే, నేనంటానా వాడేమన్నా హుసేన్ బోల్టా? అవునరా, మా వాడు కాబోయే హుసేన్ బోల్టే. అవసరమైతే అతని రికాలు మావాడు బద్దలు కొడతాడు. ఎవడు ఈ పొట్టోడా? అరే, మీరు నన్ను ఏమన్నా కానీ పుట్టోడు మాత్రం అనకురి. అరే రమేష్, ఏమైందిరా? అరే సాయి, మీరు నన్ను పుట్టోడు అంటారా? అరే వాడు పొట్టోడే కానట్లేదు, కానీ మీరు దాన్ని ఏం చేసి మాట్లాడు కరెక్ట్ కాదు. అరే దేవుడు కొందరిని మాలా కాకుండా కుంటి వాళ్ళలాగా, గుడ్డి వాళ్ళలాగా, మూగవాళ్ళలాగా పుట్టిస్తారా? అరే దేవుడి తప్పికి రమేష్ అంటున్నా అనవద్దురా. అరే వీళ్ళకి మంచి చెప్తే వినర్రా, వీళ్ళతో మాట్లాడి వేస్ట్. పోదాం పారి. ఎందుకు ఏడుస్తావు నువ్వు బిడ్డ? ఇగో ఈ పాలు తాగు. పాలద్దు ఏమద్దమ్మా. ఎందుకు బిడ్డ, ఏమైంది? నాకు జరిగిన అవమానంతో కడుపు నిండిపోయిందమ్మా. అవమానాలు జరగంది, ఆశయాలు తీరై నాన్న. నువ్వు గెలిచినప్పుడు జరిగే సన్మానాల కన్నా నువ్వు గెలిచేంత వరకు జరిగే అవమానాలు ఎక్కువ. ఇగో అన్ని మర్చిపోయి పాలు తాగు నాన్న. నాకు అద్దమ్మా. నువ్వు ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టు కాదు నాన్న, నేను ఓడిపోయినా. అమ్మా నేనున్నాగా నేను ఓడిపోయానమ్మా. ఇదే పాలు తాగుతా.
ఏంద్ర రమేష్ ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదే. చెప్పురా ఏంటిదో, మాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? ఏం ఆలోచిస్తున్నావురా? అరే మీరు నాకు ఫ్రెండ్స్గా దొరుకురు నా అదృష్టం రా. ఏంట్రా ఆ మాటలు? నేను ఎందుకు ఇట్లా మాట్లాడతానంటే నాలో ఉన్న లోపాన్ని ఎందరో ఏమైనా చేసి ఎగతాలు చేసి కానీ మీరిద్దరు నాలో ఉన్న లోపాన్ని మీరు ఏ రోజు నవ్వలేదు. పిచ్చోడా, మనది ఇప్పటి స్నేహం కాదురా, చిన్నప్పటి స్నేహం. మనం చిన్నగా ఉన్నప్పుడు మేము పొడుగున్నావా నువ్వు పొట్టుకున్నావా అన్నప్పుడు మనకు తెలియదురా. అరే నీతో అప్పుడు ఎట్టున్నావు ఇప్పుడు ఎట్టుంటున్నావు ఎప్పటికీ అట్లే ఉంటావురా. రమేష్ నేను ఒకటి అడగాల? అడుగు. నీకు లోపం ఉన్నట్టే మాకు కూడా ఉంటే నువ్వు మాతో స్నేహం చేసేవాడువా చేయకపోతువా? చేసేటోనే. అదే రమేష్, స్నేహానికి కావాల్సింది పొట్టి పొడుగు కాదురా, మంచి మనసు. నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది. పోలం పారా. ఏం రవలి, వాళ్ళతో తిరిగితే నీకు లాభం ఏముండదు. నువ్వు మాతోనుంటే మస్తు లాభాలు ఉంటాయి. అరే ఏం లాభాలు ఉంటాయిరా? పొట్టోడు గట్టోడు ఇంకొక మాట ఎక్కువ తక్కువ మాట్లాడాలనుకో మంచిగుండే చెప్తానా. మీ దుమ్ము లేపుతాడు. పొట్టోడు గట్టోడు మీ దుమ్ము లేపుతాడు. ఏందిరా బాగా మాట్లాడుతున్నావు? ఏందిరా పుట్టోడా బాగా కోపంగా చూస్తున్నావు? అరే అరే నన్ను ఏం చేయకండిరా! అరే అరే ఏం చేయకండిరా! అరే దొంగ చచ్చుకున్నారా? మా రమేష్ దింపండి రా. పొట్టోడు గట్టోడు మీ దుమ్ము లేపుతాడు. పొట్టోడు గట్టోడు మీ దుమ్ము లేపుతాడు. అమ్మా, పొట్టోడు గట్టోడు అరే నాతోటి కాదురా, మీ దుమ్ము కొడుకుడు. లేపుతాడు. పొట్టోడు గట్టోడు మీ దుమ్ము చూసి రానా ఈ పొట్టోడంటే ఏమనుకుంటారో నా జోలికి వస్తారు. అవ్వా అయ్యో సాయంత్రం 6 అవుతుంది, పోరాడు ఇంకా అత్తలేడు. అయ్యో సాయంత్రం 6 అవుతుంది ఇంకా అత్తలేడు, పోరాడు ఎక్కడ పోయిండు? ఆ? పోరాడు ఎక్కడ పోయిండు? ఇంకా అత్తలేడు. సినా ఇంకా డబ్బులు కొట్టరా జర మర్చిపోయినా. అరే సాయి, రమేష్ కనబడ్డా? లేదు పెద్ద మా కలవలేదు. పొద్దున్న నుంచి చూస్తున్నారా, పోరాడు ఇంకా ఇంటికే రాలేదు. అగో ఈ పాటికి వాడు ఇంటికి రావాల్సిందే కదా, ఇటువే ఉంటాడు. ఏమోరా, నేను అయితే అటు పోయి చూస్తా. చూడుపో. అరే రవలి, రమేష్ కనబడ్డా? లేదు పెద్దమ్మా, కనిపించలేదు. అగో నేను వస్తాను పెద్దమ్మా. అరే ఎటు పోయినావు రమేష్?
ఎటువంటి అమ్మా అట్లా బయటకు పోయేస్తానా ఇంటికి పోయాపా. సరేపా. ఏందిరా రమేష్ అదోలా కూర్చున్నావు? అమ్మ నాకు ఊపిరి కంచెం చూస్తానా నా వల్ల నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావు. ఏ రోజన్నా వీడు ఎందుకు పుట్టినని ఒక్కసారన్నా అనిపించలేదమ్మా. ఏం మాటలు రా పిచ్చోడా? కొడుకులో ఏ లోపం ఉన్నా ఏ తల్లికి బరువు అనిపించదురా. నేను అవమానాలు పడ్డాను అంటున్నావు. నేను ఎవరి కోసం పడ్డా? నా కొడుకు కోసం పడ్డా. ఇంకా పడతా. నా కడుపు తెంచుకొని పుట్టిన నిన్ను నేను కాటిపోయేంత వరకు కాపాడుకుంటా. నువ్వు దేని గురించి ఆలోచించకురా బిడ్డ. నీకు అన్నం వేసి కట్టా తిందు గాని. సరే అమ్మా. ఏమరా పొట్టోడా ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తున్నావు? కప్పేదిరా. ఏమైందిరా ముసలి బోల్టీ వంటివి ఇప్పుడు నోరు లేస్తలేదు. అరే అసలే నేను ఓడిపోయేస్తాను రా. జరుగురా మా ఇంటికి పోవాలి. నీ బతుక్కు ఇప్పుడు కాదు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటావు. నీకెందుకురా గోల్స్? ఓటీలానే పోడినంతా ఉండవు పొట్టోడా. నీ బతుకే భూమికి బరువు, నీకెందుకు ఆశయాలు? పొట్టోడా పొట్టోడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ గెలవడం శాతకాడు కానీ ఒలింపిక్ రాకపోతావా పొట్టోడా? అరే నువ్వు బతుకుడే దండగా నిన్న నువ్వు కావురా. ఎందుకురా ఇంత పాపానికి ఒడిగట్టినావు? లేదు నేను చచ్చిపోవాలి. పిరుకోలేక మాట్లాడుకురా. ఎందుకు రా సావాలనుకుంటున్నావు? నేనేం సాధించలేను వాడిని. ఈరోజు ఓడిపోయిన వాడిని ఎప్పటికీ గెలవలేను వాడిని. మంచి మాటలు విని నాకు అస్సలు బతకబుద్ధి అవుతలేదు. అరే రమేష్, కోకిల గానం తెలుసు కాకులకు. కాకులు కావు కావు అంటున్నాయని కోకిల పాడకుంటుంటుందా? ఎవరు ఏదో అన్నారని నువ్వు పాడం మీదకి తెచ్చుకుంటావా? అమ్మ నన్ను అందరూ పొట్టోడు పొట్టోడు అంటారు. ఈ పొట్టంతో ఏం కాదమ్మా. నువ్వు క్రికెట్లో సచిన్ ఇష్టం అంటావే, ఆయన కాదా పొట్టోడు? అతను సాధించలేదా ఎన్నో విజయాలు? ఈ భూతల్లి పొట్టోని మొత్తంది, పొడుగోని మొత్తంది. మనం సచ్చిన రోజు ఈ భూతల్లి ఏడుస్తట్టుండాలి మన జన్మ. తల్లిగా నేను చెప్తున్నా, నువ్వు సావు. కానీ ఇట్ట కాదు, ఏదైనా సాధించి సావు. పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఈ తల్లికి దూరం అవుతావా?
నిన్ను నవమాసాలు మోసి కని పెంచి సాధింది ఇంటికేనా? నీకు వచ్చినప్పటి సంది చూస్తాను నాకు జరిగిన అవమానాలు, కానీ నువ్వు పుట్టినప్పటి నుండి నాకు జరిగిన అవమానాలు నీకు తెలుసా? పొట్టోడు పుట్టిండు అని అందరు నన్ను చూసి నవ్వుతే నేను ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి నీకు తెలుసా? ఏం పాపం చేస్తే ఇలాంటి కొడుకు పుట్టిండ్రోనని అందరు నా ముఖం మీదనే అన్నారా. అప్పుడు నేను ఎంత ఏడ్చిందో నీకు తెలుసారా? నువ్వు అరిసేంత పుట్టినవురా, నీకు ఆయుసు లేదన్నారు. నీకోసం నేను మొక్కని దేవుడు లేదు, రాయికి కూడా దండం పెట్టిండ్రా, అందులో ఏ దేవుడు దాగున్నాడా అని. అట్నే నిన్ను పెంచుకున్నారా. నేను నిన్ను కళ్ళలో పెట్టుకొని చూస్తే నువ్వు కళ్ళు ముత్తా అంటావారా? నేను ఎవరి కోసం బతకాలరా? అమ్మా అమ్మా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు. అమ్మా ఏదో క్షణిక ఆవేశంలో ఇక్కడ వచ్చిన కానీ ఇదంతా నేను ఆలోచించలేదమ్మా. అమ్మా నా కళను నీ కళ్ళతో అన్నావమ్మా. నువ్వు నా కోసం కన్న కళలన్నీ నేను నిజం చెప్తానమ్మా. ఈ ఓటమితో పాఠం నేర్చుకొని నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుతా అమ్మా. శభాష రమేష్, ఓటమిని అంగీకరిస్తానే విజయం వస్తుంది. అరే ఏ గెలిపైనా మనకు ఒక్కసారి రాదురా, 1000 సార్లు ప్రయత్నిస్తేనే ఒక్క విజయం వస్తుంది. రే నువ్వు పరుగు పందాన్ని ఆటగా ఎంచుకున్నావు. నువ్వు జీవితం అనే పరుగు పందంలో నువ్వు గెలవాలి. ఆట అనే పరుగు పందంలో కూడా నువ్వే గెలవాలి. అరే రమేష్, రేపు నువ్వు గొప్పవాడివై రమేష్ మావాడు అని మేము 10 మంది గొప్పగా చెప్పుకోవాలరా. అప్పుడు మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలన్నా. రే ఇలాంటి పిసపిస పనులు ఇంకోసారి. రమేష్ అంటే పొట్టివాడు కాదు, గట్టివాడు. ఎప్పటికైనా ఆకాశం అంతా ఎత్తు ఎదుగుతాడు అని అందరు అనుకోవాలరా. ఆ మాటలు విని మేమందరం ఆనందపడాలరా. నీ ఆలోచనలు నీ సాధన మీద పెట్టు, నీ చావు మీద కాదు. ఇక నుండి మీరు చెప్పినట్టే వింటా, నీ అనుకునే సాధిస్తా. ఇక్కడే ఉండు వాళ్ళ నీకు అర్థమవుతుంది ఎక్కడ దాకా ఉన్నావు. చెప్పు చెప్పు. ఏందే వానంటే నీకు పౌరుషం వస్తుంది? ఈ చేతి కూడా మళ్ళీ ఏందే వానంటే నీకు అంత పౌరుషం వస్తుంది? నాది ఏందే వానంటే నీకు పౌరుషం వస్తుంది? అట్లు మావోడే బద్దలు కొడతాడు అంటే చేసుకుంటే నీకు అర్థమైపోతుంది. ఓకే ఓకే ఒక్క నిమిషం. అవునరా అవునరా మావోడు కాబోయే అవసరమైతే అతని రికార్డులు మావోడే బద్దలు కొడతాడు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడు వేస్ట్. పోదాం పారి. బాగా తెలివైన తెలుసా?
ఎంత పాపాన్ని కొడుకెళ్తాను అంతేనా ఎలాగైనా ఉండే ఎంత పాపాన్ని కొడుకెళ్తాం అంతే జరిగిన అవమానాలన్నీ చూస్తాను. కొంచెం బాధపడకుండా చెప్పాలి. నీ ఆలోచనలు నీ సాధన మీద పెట్టు. సాధన మీద పెట్టు నీ చావు. అట్లా అనన్నా ఆయన అట్టిగా దగ్గర ఉన్నది, దగ్గర ఉన్నది, దగ్గర ఉన్నది. దగ్గర ఉన్నది, కొంచెం చెయ్యో బియ్యో కనబడుతున్నాయా? ఈ షార్ట్ ఫిల్మ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కొరకు మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గట్టి ఉంటుంది గట్టి కొట్టుర్రి. గట్టి కట్టరే, గట్టి కట్టరే.